వీక్షక బాంధవులకి నా నమస్కారాలు. ప్రియమైన ఆధ్యాత్మిక అన్వేషకులారా, మీ అందరికీ ఈస్ట్ డివైన్ డిస్కషన్ ఛానల్ నుంచి స్వాగతం. ఈ రోజు మనం చాలా ముఖ్యమైన ఒక ఆధ్యాత్మిక విషయంపై చర్చించబోతున్నాం. అది బ్రహ్మముహూర్తం. ఇది ఎందుకు అంత ప్రాముఖ్యమైంది? ఈ సమయం మన శరీరం, మన మనస్సు, మన ఆత్మను ఎలా ప్రభావితం చేస్తుందో అన్నది తెలుసుకుందాం. ఈ సమయాన్ని ఉపయోగించి మన జీవితాన్ని ఎలా మార్చుకోవాలో తెలుసుకుందాం. ఈ వీడియోని చివరి దాకా చూడండి. అప్పుడు మీకు బ్రహ్మముహూర్తం యొక్క విలువ తెలుస్తుంది. బ్రహ్మముహూర్తం అనేది సూర్యోదయానికి సరిగ్గా 1 గంట 36 నిమిషాల ముందు ఉండే సమయం. అంటే దాదాపు 4 నుంచి 5:30 వరకు. ఈ సమయంలో ప్రకృతి పూర్తిగా ప్రశాంతంగా ఉంటుంది. ఇది ఆధ్యాత్మిక సాధనలకు అత్యుత్తమ సమయం. బ్రహ్మ అంటే సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు. ముహూర్తం అంటే పవిత్రమైన సమయం. బ్రహ్మి. బ్రహ్మి అంటే బ్రహ్మదేవుడి భార్య అయిన సరస్వతీ దేవి. అంటే మనకి జ్ఞానాన్నిచ్చే తల్లి. మనం ఎప్పుడైతే ఈ సమయంలో లేచి మన పనులను లేదా ఆధ్యాత్మిక విషయాల పట్ల శ్రద్ధ చూపించి వాటికి అనుగుణంగా మన ఆచరణలు మొదలు పెడతామో అప్పుడు మనం అజ్ఞానాన్ని వదిలి జ్ఞానం వైపు వెళ్తున్నామని అర్థం. ఎప్పుడైతే మనలో అజ్ఞానం అనే చీకటి వెళ్ళి జ్ఞానం అనే వెలుతురు ఉంటుందో అప్పుడు మనం ఎటువంటి కష్టాన్నైనా సులువుగా ఎదుర్కొని ఆ దేవుణ్ణి చేరగలుగుతాము. వేదాల ప్రకారం ఈ సమయం జ్ఞానోదయానికి మరియు ఆత్మ సాధనకు అనుకూలంగా ఉంటుంది. శరీరంలో నాడీ ప్రాణశక్తులు బలంగా పనిచేస్తాయి. భగవద్గీతలో కృష్ణుడు జ్ఞానానికి బ్రహ్మముహూర్తాన్ని ఉపయోగించుకోవాలని చెప్పాడు. బ్రహ్మముహూర్తంలో మనం లేవడం వల్ల ఆక్సిజన్ ఎక్కువగా లభిస్తుంది. ఇది శ్వాసక్రియను మెరుగుపరుస్తుంది. శరీరం తాజాదనంతో నిండిపోతుంది. శరీర హార్మోన్లు యాక్టివ్ అవుతాయి. ముఖ్యంగా సెరోటోనిన్. ఇది మనస్సును ఆనందంగా ఉంచుతుంది. అంతేకాకుండా మనం చేసే పనుల మీద నియంత్రణ పొందగలుగుతాము. మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఏకాగ్రత పెరుగుతుంది. దినచర్యలు సులభంగా పూర్తి చేయగలుగుతాము. ఎప్పుడైతే మనం ఏకాగ్రతను పెంచుకుంటామో అప్పుడు మనం మన పనుల పట్ల శ్రద్ధ వహిస్తాము. అప్పుడు మన పనులు ఎంతో సులువుగా పూర్తయిపోతాయి. అది మీ జీవితానికి ఒక మంచి సూచన. మన మెదడులో ఒక పాజిటివ్ యాటిట్యూడ్ మొదలవుతుంది. అది మీ జీవితాన్ని ఉన్నత పథం వైపు వెళ్ళగలిగేలా చేస్తుంది. మనం బ్రహ్మముహూర్తంలో లేవగానే భగవంతుడికి కృతజ్ఞత చెప్పాలి. ఎలా అంటే ముందుగా మీకు ఇష్టమైన దైవనామస్మరణ చేసి లేదా మీ గురువు గారిని తలుచుకొని, ఓ భగవంతుడా, ఈరోజు నాకు ఇవ్వడం ద్వారా మిమ్మల్ని స్మరించుకునే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అని అనాలి. లేదా మీకు తెలిసిన వేరే ఏదైనా శ్లోకాలుంటే అవి చెప్పుకోండి. అలాగే గోరువెచ్చని నీరు తాగి శరీరాన్ని డీటాక్సిక్స్ చేయండి. ముఖం కడిగి నేలకు శుభ్రం చేసి పూర్తిగా తేజవంతంగా మారండి. అలాగే స్నానం చేయండి. ఒక ప్రశాంతమైన చోట కూర్చోండి. ఓం లేదా మీ ఇష్ట దేవతను మంత్రాన్ని జపించండి. ధ్యానం ద్వారా మీ ఆత్మను ప్రశాంతపరచండి. లేదా యోగా, ప్రాణాయామం లాంటివి చేయండి. ముఖ్యంగా సూర్య నమస్కారాలు, కపాలభాతి వంటి ప్రాణాయామాలు శరీరానికి మంచి ఆరోగ్యాన్ని అందిస్తాయి. నాడీ శోధన ప్రాణాయామం శక్తిని బ్యాలెన్స్ చేస్తుంది. వీలైతే మీకు ఇష్టమైన పుస్తకాన్ని, అంటే దైవ సంబంధమైన పుస్తకాన్ని చదవండి. మహాభారతం, రామాయణం, ఏదైనా పురాణ కథలు వంటివి వినండి లేదా చదవండి. ఓపెన్ గాలిలో నడవండి. ప్రకృతిని గమనించి మానసిక ప్రశాంతిని పొందండి. ఈ బ్రహ్మముహూర్తం గురించి మన 4 వేదాలు చాలా విషయాలు చెప్పాయి. మనం దానిలో కొన్ని విషయాల్ని తెలుసుకుందాం. అప్పుడు మీకు బ్రహ్మముహూర్తం యొక్క విలువ తెలిసి పూనికతో మీరు పొద్దున్నే లేవడానికి ఎంతో సహాయపడుతుంది. అలాగే మీ పనులను సక్రమంగా చేయడానికి ఎంతో అవకాశం ఉంటుంది. వేదాలు మన జీవితానికి మార్గదర్శకాలు. వేదాల్లో బ్రహ్మముహూర్తం గురించి ప్రత్యేకంగా చెప్పబడింది. ఎందుకంటే ఈ సమయం ప్రకృతి శక్తులు మరియు మనిషి ఆత్మకు అనుకూలంగా ఉంటుంది. ఋగ్వేదం ప్రకారం ప్రభాత క్షణాల్లో ప్రకృతి శక్తులు అత్యంత శ్రేష్టంగా ఉంటాయి. ఈ సమయంలో భగవంతుని ధ్యానం చేయడం వల్ల
మన ఆధ్యాత్మిక శక్తి ఎంతగానో పెరుగుతుంది. ఈ సమయంలో సూర్యుడు ఉదయించడానికంటే ముందు ప్రకృతిలో శక్తి పునరుద్ధరణ జరుగుతుంది. ఇది మానవుడికి శారీరకంగానే కాక మానసికంగానూ ఎంతో మంచిదని పేర్కొనింది. యజుర్వేదం ప్రకారం ఈ సమయం ధ్యానానికి మరియు యజ్ఞాలకు చాలా మంచిదని అన్నారు. ఆ సమయాన్ని చేసే పూజలు మరియు ప్రణాళికలు మానవుడు శ్రేయస్సుకు పొందడానికి దోహదపడతాయి. అంటే ఎప్పుడైతే మనం తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో చేసి మనకేదైనా సమస్యకు పరిష్కారం వెతుకుతామో ఆ పరిష్కారం మీ జీవుణ్ణి ఉన్నత పథం వైపు వెళ్ళగలిగేలా చేస్తుంది. అంతేకాకుండా ఆ సమయంలో వేద మంత్రాలను జపించడం ద్వారా ఆత్మ ప్రశాంతంగా ఉంటుంది మరియు భగవంతుని అనుగ్రహం పొందగలుగుతారు. ఎప్పుడైతే మీరు ఏ దేవుడి అనుగ్రహం పొందాలనుకున్నా ముఖ్యంగా పొద్దున్నే బ్రహ్మముహూర్తంలో లేచి తీరాల్సిందే, లేదంటే మీ జీవితం అధోగతే. ఇది నేను చెప్పింది కాదు, చాలా మంది గొప్ప వ్యక్తులు చెప్పిన విషయాలు. అధర్మవేద ప్రకారం బ్రహ్మముహూర్తంలో నాడీ చక్రాలు శక్తివంతంగా తయారవుతాయి. ఈ సమయంలో చేసే ధ్యానం మరియు ప్రాణాయామం మీ శరీరంలో ఎనర్జీని శుద్ధి చేస్తుంది. ప్రభాత వేళలో చేసే ధ్యానం మనిషిని జ్ఞానమయుని చేస్తుంది అని ఈ అధర్మవేదంలో పేర్కొన్నారు. ఇక చివరిదైన సామవేదం ప్రకారం బ్రహ్మముహూర్తంలో గానం చేసే వేద మంత్రాలు శరీరానికి శక్తిని, మనస్సుకు ప్రశాంతతను, అంతేకాకుండా మీ జీవుడికి శక్తిని అందించి ఆత్మను మేలుకొలుపుతాయి. బ్రహ్మముహూర్తంలో లేవడం ద్వారా మీ జీవితం ఆరోగ్యవంతంగా మారుతుంది. మీ ఆలోచనల్లో స్పష్టత మరియు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. రోజంతా మీకు ఉత్సాహంగా ఉంటుంది. ఆధ్యాత్మికంగా మీరు ఎంతో అభివృద్ధి చెందుతారు. మీరు ఈ బ్రహ్మముహూర్తంలో చేయకూడని పనులు, ముఖ్యంగా బ్రహ్మముహూర్తంలో లేవగానే మళ్ళీ పడుకోకండి. నేను కూడా మొదట్లో అలాగే చేశాను, కానీ ప్రయత్నించండి. ఒక్కరే అంటే చాలా కష్టం, కానీ మీకు తోడుగా మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్నో వాళ్ళను కూడా లేపండి. వారితో పాటు మీరు కూడా లేచి స్నానం చేసి ఆ దైవాన్ని ప్రార్థించి మీ పనులు మీరు చూసుకోండి. ఈ మొబైలు లేదా ఈ టీవీలో పనికి మాలిన చెత్త న్యూస్ చూస్తూ గడపకండి. ఏదన్నా భక్తి ఛానల్ పెట్టి అలా వదిలేయండి చాలు. అంతేగాని పొద్దున్నే లేస్తేనే ఆ సినిమా సాంగ్స్ కానీ అదేంటి ఆ కామెడీ షోస్ కానీ అస్సలు చూడకండి. ముఖ్యంగా ఈ బిగ్ బాస్ అవి కూడా చూస్తుంటారు. ఇక్కడే కాదు ఈ సమస్య, దేవాలయానికి వెళ్ళినా కూడా అక్కడ కూడా ఇదే కర్మే. నేనైతే ఎన్ని దేవాలయాలకు వెళ్ళినాను, ఎక్కడికి వెళ్ళినా ఇదే ట్రెండే. ఆ దేవుణ్ణి ప్రార్థించి ఏం దేవుడా ఈ కలికాలం ఇలా ఉంది అనుకుంటాను. దేవుడు గుళ్ళో ఉన్నంతసేపు అన్నా దైవనామం చెప్పండి, ఏదైనా దైవానికి సంబంధించిన పాటలు పాడండి, మనసులో ఆ దేవుణ్ణి ధ్యానించండి. ఆడ కూడా ఈ పనికి మారిన చేత సీరియల్లో ఆ సినిమాలు చూడకుండా ఉంటే ఏముండలేరా? ఏం మనుషులండి ఇలా అంటున్నానని ఏమనుకోకండి, ఇది జరిగేది చెప్తున్నాను అంతే. ఇలాంటివన్నీ చేస్తారా? మరి దేవుడు నాకు అన్యాయం చేసినాడు, నన్ను అనుగ్రహించలేదు, నేను ఇంత చేసినాను దేవునికి అంటారు. ఒకవేళ మీరు చూసుకోవాలనుకుంటే మీరు చూసుకోండి, ఏం ఇబ్బంది లేదు. కానీ మీరు సౌండ్ ఇంక్రీజ్ చేసి పక్కన ప్రశాంతంగా దేవుణ్ణి ధ్యానించుకునే వాళ్ళకి ఇబ్బంది పెట్టకండి. నేను చాలా మందిని చూసిన అలా. ప్రతి గుడికి వెళ్ళినప్పుడు కూడా ఎప్పుడు ఫోన్ జోలో పెట్టుకొని ఆ ఫోన్ వస్తుంటే ఫోన్ మాట్లాడుతుంటే గట్టిగా అరుచుకుంటా అనవసరమైన రీల్స్ అన్ని చూసుకుంటా ఏందండి అది? సరేలేండి, వదిలేయండి. సరే, బ్రహ్మముహూర్తం ఆధ్యాత్మిక సాధనకు ఎంతో ఉపయోగపడే సమయం. దీన్ని అస్సలు వృధా చేయకండి. ఓ ప్రియమైన మిత్రులారా, ఓ ప్రియమైన వీక్షక బాంధవులారా, బ్రహ్మముహూర్తంలో లేవడం వల్ల మీ ఆరోగ్యం, ఆధ్యాత్మికత మరియు మానసిక శక్తులు మెరుగుపడతాయి. మీరు ఈ పద్ధతిని పాటిస్తే మీ జీవితంలో ప్రత్యేకమైన అనుభవాన్ని పొందగలుగుతారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి మరియు మీ కుటుంబ సభ్యులతో షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక వీడియోల కోసం ఈస్ డివైన్ డిస్కషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీ మనసు గాయపడేలా మాట్లాడింటే నన్ను క్షమించండి. నేను మీ మంచిని కోరేవాన్నే, ఈ సమాజం మంచిని కోరేవాన్నే. ధన్యవాదాలు.